చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. ప్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. అందరూ కలిసి నాతో పాటు ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించ
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. 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 యేసయ్యా 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 యేసయ్యా. బిగ్గరగా స్వరమెత్తి సంగమంతా యేసయ్యా 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 యేసయ్యా. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. మరొకసారి దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నేనునే మరువనేసు, నేనునే నేనునే మరువనేసు, నేనునే విడువనేసు.
స్తుతించెదా నీ నామం దేవా. Thank you, Lord Jesus. స్తుతించెదా నీ నామం దేవా. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేసినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేసినావు. నేనునే మరువనేసు, నేనునే విడువనేసు, నేనునే నేనునే. సగమంతా మీ చేతులని వైపు చాపి స్తుతించెదా నీ నామం దేవా. Oh, we worship you, Lord. స్తుతించెదా నీ నామం దేవా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చారు. మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. చక్కటి ఆరాధనలో మనం పాలుపంపులు పొందాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఫ్రూట్స్ అనేటటువంటి అంశాన్ని గురించి, ఫలములు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నిన్నటి దినాన మనము ఫ్రూట్స్ ఆఫ్ ద లేబర్ అనగా శ్రమ ఫలములు అనే అంశాన్ని గురించి నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసాం. ఈరోజు ఫ్రూట్ ఆఫ్ ద వూంబ్, గర్భ ఫలము అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనంలో, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. Deuteronomy chapter 28 verse 4. The fruit of your womb will be blessed, and the crops of your land, and the young of your livestock, the cows of your herds, and the lambs of your flocks. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ గర్భ ఫలము, దేవుని బిడ్డలారా, ఈ ఫలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పాడు. అంటే దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకున్నట్లయితే దేవుడు నీ గర్భఫలాన్ని దీవిస్తాడు. అనగా గర్భఫలము అనగా నీకు పుట్టిన బిడ్డలను దేవుడు దీవిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో 127 కీర్తన 3వ వచనములో, కుమారుడు యెహోవాను గురించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. Psalms 127 verse 3. Behold, children are a heritage from the Lord. The fruit of the womb is a reward. దేవుని బిడ్డలారా, దేవుడు గర్భ ఫలము మనకు బహుమానంగా ఇస్తున్నాడు. కుమారులు యెహోవాను గురించే స్వాస్థ్యముగా దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. అలాగున్ననే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా పరిశుద్ధ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు తన బిడ్డలతో వాగ్దానం చేశాడు. మీరు ఫలించమని ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చెప్పారు. ఆదికాండం 22:17లో, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలు ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. గర్భ ఫలము, భూఫలము, వీటన్నిటిని నేను ఆశీర్వదిస్తానని ఎప్పుడు దేవుని మాటకు మనం లోబడినప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలను మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచేటటువంటి గొప్ప దేవుడుగా
ఆయన మనకు కనబడుతున్నాడు. అలాగునే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుడు మనల్ని మన కుటుంబాలను కాపాడుకుంటూ మన విషయంలో తన కృపను అనుగ్రహిస్తూ తన యొక్క సహాయాన్ని మనకు దయచేస్తూ వస్తున్నాడు. దేవుడిచ్చిన గర్భఫలాన్ని బట్టి, దేవుడిచ్చిన సంతానాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి పిల్లలను బట్టి, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు పిల్లలందరి కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరమందుల ఇసుక వలె నీ సంతానాన్ని నిశ్చయంగా నేను విస్తరింప చేస్తాను, నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరుచుకొందురు అనే ఈ మాట రెబెకా వివాహం కొరకు ప్రదానం చేయబడి తీసుకుని వెళ్ళబడుతున్నప్పుడు తన సహోదరులు ఏమని చెప్పారంటే, రెబెకా మా సహోదరి, నీ వేవేలకు తల్లివవుదుగాక, నీ సంతతి వారు తమ యొక్క శత్రువులు గవిని స్వాధీనపరుచుకొందురుగాక అని చెప్పారు. అలాగునే ఇక్కడ దేవుడు అబ్రహాముకు కూడా చెప్తున్నాడు. అబ్రహాముకు చెప్పిన మాట ఇసాకు జీవితంలోను, ఇసాకుతో చెప్పినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నెరవేర్చబడడం మనం చూస్తాం. కాబట్టి మన సంతతి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన శత్రువు అనబడినటువంటి సాతాను ఏ గవినిలో చొచ్చి వాడు అనేక రకాలైనటువంటి మారణకాండ చేస్తున్నాడో, ఏ విధమైనటువంటి నష్టాన్ని కలిగిస్తున్నాడో అలాంటి వాణ్ణి పూర్తిగా ధ్వంసం చేయడానికి, నాశనం చేయడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన కృప అనుగ్రహిస్తూ వచ్చాడు. మనం అందరం కూడాను ఏం చేయాలంటేనండి, దేవుని పాద సన్నిధిలో మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాలని, వారు వృద్ధి పొందాలని, వారు అభివృద్ధిలోకి రావాలని, మన గర్భ ఫలాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేయాలి. మన పిల్లలందరి జీవితంలో కూడా దేవుడు తన కృప, తన ఆశీర్వాదం అనుగ్రహించినట్లుగా మనం అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పిల్లలందరినీ కూడా ఆత్మీయంగా స్థిరపరచండి. నాయనా, నీ ప్రత్యేకమైనటువంటి కృపను, నీ ఆశీర్వాదాన్ని నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచండి. నజరేయుడా, నమ్మదగిన దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లల చదువుల్లోనూ, వారు రక్షణ పొందుట విషయంలోనూ, ఆత్మను పొందుట విషయంలోనూ, సంఘములో నమ్మకమైనటువంటి పాత్రలుగా వాడబడే విషయంలో, ఎదిగే విషయంలో మీరు సహాయం చేయండి. నీ దయగలిగినటువంటి హస్తాన్ని నీ బిడ్డలతో కూడా మీరు ఉంచండి. నమ్మదగిన దేవుడువు, ప్రేమగల దేవుడువు, జాలిగల దేవుడువు, నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోమని నీ చిత్త ప్రకారంగా నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించాల్సిందని కోరుకుంటూ, నజరేయుడా, నమ్మదగిన దేవా, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. చిన్నపిల్లలను ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం దయచేయండి. యవనస్తులను కాపాడండి. నాయనా, ప్రతి బిడ్డను కూడా కాపాడి మీ నామములు దీవించండి. దేవానికి స్తోత్రం. వారికి మంచి కాలేజెస్లో సీట్స్ దయచేయండి. అలాగే వారు అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. వాళ్ళు విస్తరించడానికి సహాయం చేయండి. నీ అభిషేకం, నీ ఆశీర్వాదాన్ని బిడ్డలకు దయచేయమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము చేరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడే నడిపించును గాక. ఆమేన్.